దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. బంగారు తండ్రి, క్షేమం కృపనిధి, అమృత భాగ్య బంగారు తండ్రి, ఈ నెల సంవత్సరం చివరాఖరులో, ఈ నెల చివరాఖరులో కూడా మనం ఆయన యొక్క పాదాలు పట్టుకుని ఆయన మాటగా ఆయన యొక్క దేవుని యొక్క వాక్యపు మాటని మనం వినటానికి మనకి జీవాన్ని, మనకి సమస్త సమాధానపు ఆశీర్వాద భాగ్యాన్ని, ఇంకా అవకాశపు సమాధానాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. అయితే ఎంతో మంది ఈ యొక్క దేవుని యొక్క మాటలు వినటానికి ఎన్ని చోట్ల కూడా ఈ యొక్క భూ ప్రపంచంలో ఎంతగానో అసమాధానం, అలజడితో, భయంకరంగా, అస్తవ్యస్తంగా, భయంకరమైన విధానాల్లో దేవుడు అని మాట విన్నామనంటే ఏం దేవుడు ఏం చేసామని, మనం ఏం బాగున్నామని, ఇదైపోయి నాశనంలో ఉన్నా అన్నటువంటి విరక్తి విధానపు ఆ యొక్క వాతావరణంలో, ఆ యొక్క వారి యొక్క స్వభావంలో, వారి యొక్క కాలంలో ఎంతగానో కొట్టుమిట్టాడిపోతున్నారనమాట. అయితే దేవుడు మనకి ఎంతో ప్రేమించి ఆశీర్వదించి ఎంతో దయచూపి కనికర సంపన్నుడు. ఈ సంవత్సరం చివరి మనకి మరలా ఆయన అమృత వాక్య భాగ్యాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటానికి, ఆయన్ని వెతకడానికి, ఆయన పొందుకుంటానికి అమృత సహాయక భాగ్యాన్ని మరలా మనకు దయచేశారండి. దేవుడు ఎంత గొప్ప సమాధానకర్త తెలుసండి. నిజంగా మనం ఎంత అతిక్రమిస్తున్నాం, ఎంత దుర్మార్గపు చీకటిగా దేవుని బాధ పెట్టినటువంటి, ఎంత భయంకరమైనటువంటి అపవాది మోసంలో వాడి చేతుల సాధనంగా మనం వాడబడి ఎంతగానో దేవదేవుడు పుట్టించి ఊపిరి పెట్టిన దేవుని ఎంతగానో బాధ పెట్టి మనం ఆయన చేతిలోకి రాకుండా అపవాది చేతిలోకి వెళ్ళిపోయి జారిపోయి భయంకరమైనటువంటి అసమాధానంలో మనం ఎంతగానో నాశనం అయిపోయి నాశనపు పాతాల పంచులోనికి వెళ్ళిపోవలసిన మనల్ని కూడా దేవుడు ఎంతగానో కరుణించి ఆయన యొక్క పాదాలు, ఆయన యొక్క నామాన్ని, ఆయన యొక్క బలవంతుడు యొక్క రక్షకుడు రక్షించే బంగారు దేవుని తెలియపరుస్తూ, ఆయన యొక్క అమృత మాటల మార్గాన్ని తెలియపరుస్తూ ఆయన మనకి ఇంకా ఎంతగానో తను తాను కనపరుచుకుంటున్నాడండి. బంగారు దేవుడు మనకి ఎంతగానో అంటే ఆయన మాటలు వినిపిస్తూ హృదయపు ఈ యొక్క నాళం దగ్గర ఎంతగానో చెవుల ద్వారా, ఈ యొక్క వినికిడి చూపు ద్వారా ఆయన యొక్క స్వరం మనకి వినిపింప చేస్తూ ఆయన్ని కనపరుచుకునే భాగ్యాన్ని కలిగించే విధానపు భాగ్యపు స్మర్శలో మనల్ని ఉంచుతూ ఎంతగానో సమీపస్తుడిగా సమాధానకర్త, ఎంతగానో మన మధ్యన మన ముందు మనతో ఉండటానికి చాలా బంగారు తండ్రి ఎంతగానో మన మధ్యతో మన ముందు నుంచి వెళ్తూ ఆయన మనతో ఎంతగానో కనికరించి రక్షిస్తానికి ఆయన బాహుబల హస్తంతో చాపి ఎంతగానో కరుణిస్తున్నాడండి. ఆయన యొక్క దర్శన భాగ్యాన్ని, ఆయన పొందుకునే అవకాశాన్ని ఎంతగానో మార్గంలో ఆయన మనకు దయచేస్తున్నప్పుడు ఆయన మార్గంలో ఆయన ఎవరైనా ఉంటే ఎంత చనిపోయేవాడని, ఎంత నాశనపు ఆ యొక్క అపవాది చేతిలో ఉచ్చులు వరలో ఉన్న వాడైనా సరే, ఎవడైనా సరే అసమాధానంలో ఉన్న ఎటువంటి బాధతో, ఎటువంటి మరి ఆ యొక్క మనుషులకైతే ఈ యొక్క భయంకరమైన స్థితి నుంచి తీయటం అనేది చాలా కష్టం. ఎందుకంటే మోసం చేసుకుంటా దుష్టుడితో సగం దేవుడు అంటే సగం, ఎందుకంటే బొర్రతో కొంచెం వేసుకొని లోపల తోడలు శుభ్రం వేసుకొని బతికిస్తే వాడేమనుకోడు, తోలు తీసి అటు పాడేస్తే నువ్వు నా మనిషిలో కదరా అనుకుని ఆడేం చేయడు అనమాట. వాడు అలా కాకుండా కొంత మనస్సాక్షి ఉంటుంది, దేవుని యొక్క పెట్టినటువంటి ఆత్మ మనస్సాక్షి ఊపిరి ఉంటుంది. అదేం చెప్తుందంటే ఈ యొక్క తేడాన్ని, ఈ యొక్క నాశన గుర్తుల్ని అది తెలియపరుస్తూ నువ్వు అటుకని వెళ్ళాల్సింది, అది పెద్ద నాశన పొడు, వాడు నిత్య నాశనం, అరుగు పురుగు చావని వాడి మార్గంలోకి వెళ్ళొద్దు, అది అపాయకర నాశనం, మనల్నే కాకుండా మన చేతి నుంచి ఇంకా అనేక మంది నాశనం చేయించే అటు దొంగ మోసపోడు అని వాడి యొక్క గుర్తులు, వాడి యొక్క ద్వారబంధపు మార్గాలు తెలియపరుస్తూ వాడి యొక్క నాశనపు ఉచ్చులను తెలియపరుస్తూ ఉంటుంది అనమాట. అయితే మనం తప్పించుకోవాలనుకుంటే సహాయం లేదన్నాడు, ఇదిగో రక్షకుడు ఉన్నాడు, ఇదిగో దేవదేవుడు ఉన్నాడు, ఇదిగో పరమపురివాసుడు మన కోసం మరలా ఆయన అమృత స్వరం, ఆయన పౌరు బంగారు స్వరం మనకి ఇంపు చేస్తున్నాడు. మనుషులతోనే కాకుండా ఆయన ప్రేమించి గొర్రెగా, ఆయన వెంబడించి గొర్రెగా, ఆయన కలిగిన అమృత భాగ్యం, ఆయన కొరకు బలి అర్పణైపోయి బంగారపు గొర్రెగా ఆయన సిద్ధపరచగలడు. ఎందుకంటే ఆయన అంత మహాశిల్పిగా ఎట్లయితే మనల్ని నిర్మించి రూపించిన దేవుడే మన యొక్క చెడు పాపం నుంచి విడుదల కలిగించి మహా అద్భుత దేవుని యొక్క మహిమ విధానపు ఆ యొక్క రూపంగా మలచగలడు ఆయన మహిమలో. అటువంటి విధానపు పరమ శిల్పి అయిన బంగారు కొండ అయిన అట్టి దేవుని మనం కలిగి ఉండాలండి, అట్టి దేవుని మనం వెతకాలండి, అట్టి దేవుని మనం పొంది ఇటు దేవుని సంతోషంతో మనం కలిగి ఉండాలంటే ముందు ఈ ఉచ్చు ఊగు మరణపు ఈ యొక్క అపవాది చేతుల నుంచి మనం విడుదల పొందాలంటే అవేమీ మనకు తెలియదు. ఏంటి మనం ఏం చేసాం, మనం ఏమైనా చేసామా, మనం ఏమైనా అనేది మనం చేసినా కూడా మనకు తెలియదు అన్నట్టుగానే మన బుర్ర మనకి ఏం చేస్తుందంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్తూనే ఉంటది అనమాట. దేవుని దగ్గరికి వెళ్ళకుండా చేస్తూనే ఉంటాయి అనమాట. ఆ యొక్క అపవాది శక్తి యొక్క నరనరాల్లో
మార్గంలో ఉండి వాడు ఎంతగానో ఆ యొక్క చెడు మార్గంలోనికే నడుపుతాయి అనమాట. అబద్ధాన్నే ముందు తీసుకొచ్చి పెడతాయి అనమాట. మోసం నాశనం కొట్టుకుపోయే వాళ్ళ ముందు తీసుకొచ్చి పెడతాయి అనమాట. అయితే మనం ఏం చేస్తామంటే ఈ ఆత్మలు ఏం చేస్తాయంటే దేవుని కలిగి ఉండకుండా దేవుని పొందుకోకపోతే ఎక్కువ శాతం ఏం చేస్తాయంటే మనం ఈ యొక్క ప్రమాదంలో చాలా అమాయకులు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క విధానం మార్గాన్ని తెలియకుండా వినలేని భయంకరంలో ఉన్నారంటే వారి యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే ఈ అపవాది గుచ్చి వరల నుంచి రాలేకుండా ఉన్నట్లయితే ఎట్లాగైతే దేవుని యొక్క ఆ యొక్క దేవుని యొక్క ఆత్మంతా చూసా ఆ ఆత్మ మొర పెడతా ఆ ఆత్మ దేవుని సహాయం అడుగుతుంది అనమాట. ఎట్టి నాశన పరిస్థితుల్లో దేవుని సహాయమే అడుగుతుంది ఆత్మ. ఎందుకంటే ఈ ఆత్మ ఆయన ఊపిరి కాబట్టి ఆయనే కలుసుకుని రక్షించేవాడు ఆయనే కాబట్టి రక్షకుడు ఆయనే కాబట్టి యెహోవా తండ్రి మన కోసం మనగా రక్షకుని పుట్టించిన దేవుడు కాబట్టి సమాధాన పరిస్థితిని కలుగ చేసి అసమాధానంలో ఉన్న వారిని ఆ యొక్క సమాధానంలోనికి నడిపించి ఆయన మహిమను చాటుకుని ఆ యొక్క రక్షకుడే దేవదూతల ద్వారా ఆ యొక్క గొల్లలైన బలహీనులైన ఆ యొక్క నిరుపేదలైన వారికి తెలియపరుస్తూ రక్షకుడు పుట్టినాడు రండి మీ కొరకు అని చెప్పేసి తెలియపరచు మార్గాన్ని విప్పుతూ ఆ యొక్క మరణ ఛాయలో ఉన్న వారిని విడిపించటానికే ఎంతగానో దేవదేవుడు కన్న తండ్రి అమృత దేవుడు బంగారు కొండ సమాధానం ఆయనకి ఇష్టమైన మనుషులుగా చేసి సమాధానం అనుగ్రహించడానికి ఆ యొక్క పరమపురవాసుడే వచ్చాడు అని ఆయన యొక్క దేవుని యొక్క భాగ్యాన్ని దేవుని యొక్క అమృత మహిమను ఆయన యొక్క మహిమ స్వరూపాన్ని వెల్లడిపరిచినటువంటి ఆ దేవదూతల స్వరమిని వారు పొందుకొని వారు చూసి దేవదేవునే కనుగొని ఎంతగానో మహిమ ఆనందభరితులయ్యారట. అయితే మనకి మరి యొక్క సారిగా ఏం చేస్తుందంటే ఈ పరిస్థితులు ఈ యొక్క సంతోషము ఈ యొక్క దేవుని మాట ఏనని ఎంతగా గాలంలో ఆ యొక్క అసమాధాన పరిస్థితి ఈ భూలోకం తల్లడిల్లిపోతుంది సార్. అయితే దేవుడు మనకి సమాధాన భాగ్యం ఇచ్చినప్పుడు మనం తగ్గించుకుని దేవుని యొక్క సత్య సువార్త దేవుని యొక్క నిత్య మార్గాన్ని ఆ రక్షకుడు చెయ్యిని పట్టుకునే భాగ్యాన్ని ఆ రక్షకుడు మాట ఈని గుండెల్లో ముద్రించుకుని ఆయన వాక్యం ఎక్కడ ఆయన మాట ఎక్కడ ఆయన యొక్క దేవుని యొక్క జీవపు బైబిల్ ఎక్కడ అని మనం వెతికినట్లయితే రక్షించే జీవపు దేవుని మార్గం బైబిలేనమాట. అటు దేవుని యొక్క భాగ్యాన్ని బైబిల్ని మనం పొందుకుని ఆయన కలిగి ఆయన మాటన ఆయన యొక్క రాసిన ప్రతి ఒక్క దేవుని యొక్క ఆత్మ ఉత్తరాన్ని మనం చదివితే అది రక్షించే దేవుని యొక్క వాక్య ఖడ్గమైనది, రక్షించే దేవుని రొట్టె దేవుని రక్షించే అమృత చెయ్యి ఉన్నది, రక్షించే దేవుని ఆత్మ అగ్ని స్వరూపుడే బలము ధైర్యాన్ని ఇచ్చి అపవాది చేతుల నుంచి విడిపించే మహాశూరుడైన బలవంతుడైన రక్షకుడు యొక్క దేవదేవుడు జయ వీరుడకు బలవంతుడకు దేవుని చేతులను వెళ్ళిపోవటానికి ఈ యొక్క దేవుని వాక్యమే మనకు ఆయన పంపించిన మాట అనమాట. ఆ మాట మనం వింటూనే మనం రక్షించబడతాం అనమాట. ఈ మాట ఎవరికైనా కావాలా? ఈ మాట ఎవరైనా పొందుకోవాలనుకుంటే ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎందుకంటే అపవాదు ఈ యొక్క లోక మనుషులలో దూరి ఆ యొక్క వాడి సాధనాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎందుకు ఈయన ఎప్పుడు పాపులతోనే ఉంటాడు, ఈయన ఎప్పుడు రోగులతోనే ఉంటాడు, ఈయన ఎప్పుడు సుంకరులతోనే ఉండి తింటాడు అని ఎంతగానో వీళ్ళదే పరిశుద్ధులైనట్టుగా లోకమంతా ఎవరు మంచివాడు కాదు అందరూ పాపులేనని దేవుడు చెప్పి రక్షించడానికి ఆయన వస్తుంటే ఈ యొక్క అడ్డం కొట్టేవాడు ఈ యొక్క మనుషుల్లో కూడా దూరి ఏం చేస్తున్నాడంటే ఇంకా బహు సమీపంగా దేవుని ముందు మాట్లాడుతున్నాడంటే దేవుడు వాళ్ళ నోరు మూపించి ఎలా రక్షించడానికి ఆయన యొక్క బంగారు వాక్యం అనుగ్రహించి మార్గాన్ని తెరుస్తున్నాడు. ఒక్కసారి దేవుడు వాక్యంలోకి వెళ్ళి చదవండి. లోక సువార్త 15వ అధ్యాయము 2వ వచనం చదవండి. పరిసయ్యులు శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేర్చున్నాడని చాలా సనుకుంది. అందుకైన వారిని ఈ ఉపమానము చెప్పారు. మీలో ఏ మనుషునికైనా మీరు గొర్రెలు కలిగి వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు దాన్ని వెతక వెళ్ళడం, అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను వారిని పిలిచి మీరు నాతో కూడా తప్పిపోయిన నా గొర్రె దొరికినది కదా. అటువల్ల మారు మనసు 99 మంది నీతి మంతులు కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగు. చూసారండి ఎలాగండి మనుషులుగా మనం దొరకలేకపోయినా కనీసం ఒక గురికైనా ఆయన పాదాల చెంతకి ఆయన ఎంతగా అంటున్నాడు చూసారా. ఆయన వెతకడానికి స్వయంగా వెళ్తాడంట. అందుకే ఈ లోకానికి ఆయన వచ్చాడు, రక్షకుడుగా జన్మించాడు, పరమపురవాసుడు. ఎంత మనం ఈయన మనుషులు ఈయనని గొర్రెలమో ఈయన గొర్రెలుగా ఆయన ఎంతగా ఎంత విధానంగా పోల్చి
ఎంతగానో రక్షించడానికే రక్షకుడు వచ్చి బహుబల ఆస్తి ఇచ్చాడంటే ఎంత గొప్ప సర్వాధికారి. ఆయన రక్షించిన దాన్ని బట్టి ఎంతగానో పరలోకం సంతోషిస్తుందట. ఆయన యొక్క మార్గం, ఆయన రక్షణ భాగ్యం ఎంత గొప్ప అమూల్యమైన సంతోషం అయితే ఈ దుష్టులు ఏం చేస్తున్నాడు, దాని యొక్క సంబంధాన్ని, దాని యొక్క విధానాన్ని చెడగొట్టేస్తున్నాడు అనమాట. ఎందుకు వాళ్ళతో సహవాసం, ఎందుకు వీళ్ళతో సహవాసం చెయ్యక్కర. దేవుడే సాక్షాత్తు వెతుకుతున్నాడంటే ఇప్పుడు ఏ మనిషి అయినా ఉన్నాడా? ఆయన యొక్క పాదాలు పట్టుకుని ఆయన చేత రక్షించబడటానికి, స్వయంగా తెరని చింపి స్వయంగా ఆయనతో ఆయన వెనకాల వెళ్ళిపోవడానికి ఎవరైనా రక్షించబడే భాగ్యపు ఆ యొక్క సంతోషపు ఆనందం ఏ మనిషికైనా కావాలా? బ్రతకగలడేవడని ఉంటే ఈ యొక్క రక్షకుని యొక్క మార్గంలోనికి తెర చించి ముందుకు వెళ్ళిపోయినా ఆ యొక్క జయవీరుని యొక్క పాదాల చెంతకు మనం వెళ్ళటానికి బంగారు భాగ్యాన్ని కలుగ చేశాడంటే ఇక డైరెక్ట్ గా దేవుని పాదాల చెంతకే మనం వెళ్ళిపోయి అట్టి అమృత రక్షణ భాగ్యాన్ని ఇస్తానండి. ఒక గొర్రెగా నేను వెతకటానికి వచ్చాను, అయితే దాన్ని వెతికి అది దొరికిందంటే ఎంతో సంతోషం కలుగుతుంది అన్నటువంటి మాదిరి రూపంలో, ఉపమాన రూపంలో మనకు చూపించాడంటే సాక్షాత్ నిజ దేవుడు మనల్ని రక్షించడానికి ఎంతగానో రక్షకుడిగా జన్మించి ఆ యొక్క గొర్రెల కాపరులకు చెప్పాడంటే ఈయన ఎంత అమృత బాంధవుడు, ఎంత రక్షించే పరమపుడు వాచుడు, ఎంత ఆత్మల కాపరు, ఎంత బంగారు తండ్రి, ప్రాణమిచ్చి రక్తంతో కొడుకున్న జీవాధిపతి, లోకాన్ని సాతాన్ని శరీరాన్ని జయించిన జయవీరుడు, రక్షకుడు, పునరుద్ధాన దేవుడైన ఇటువంటి బంగారు దేవుడు మార్గంలోనికి మనం వెళ్ళామంటే, ఆయన స్వరం మనం విన్నామంటే రక్షించబడిపోయినట్టేనమాట. ఆయన గొర్రెలాగా ఆయన పాదాలకు అర్పణైపోయినట్టేనమాట. అట్టి భాగ్యపు సువార్త, సత్య సువార్త, సమాధాన సువార్త సకల జనులకు వినబడిపోతున్నప్పుడు మనం ఆయన కలిగి ఉండి ఆయన మార్గంలోకి వెళ్ళి ఆయన చేతిలో కూడా ఆయన గొర్రెగా రక్షించబడి సంతోషంలో మనం కలిగి ఉండే ఆయన కూడా ఎంతగానో పరలోక సంతోషం సమాధానం కలిగజేసింది ఆయనకి ఇష్టలేని మనుషులు. అట్టి సమాధాన భాగ్యాన్ని మనం పొందుకొని ఆయనతో ఉన్నామండి. అయితే దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు, చదవండి. అయితే ఇంకా దేవుడు ఇంకా 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 కూడా చూపించి ఎలా చెప్తున్నాడు ఆయన. లోకస్వార్త 15:8 చదవండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా, దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించి నేను పోగొట్టుకునే నాణ్యము వారితో చెప్పును కదా. అటువలనే మారు మనసు పొంది ఒక పాప విషయం దూతలు సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. చూసారు, ఒక మనిషిలాగా దొరకపోయినా ఒక గొర్రెలాగైనా ఆయన ఒక గొర్రెలా కాకుండా ఒక నాణ్యంతో కూడా పోల్చిగా ఎంత బంగారు తండ్రి, ఎన్ని మెట్టుల్లో, ఎన్ని మార్గాల ఉపదేశంలో, ఎంత విధానపు అపవాది చేతులు ఇరుక్కున్న వారినైనా సరే ఏ రూపంలో ఆయన రక్షిస్తానికి ఏం చెప్తున్నాడు, ఒక మనిషిలాగా ప్రాణం పెట్టి రక్తం ఇచ్చి కొనుక్కుంటా, ఒక గొర్రెలాగైతే నేను వెతుకుతాను, ఏ గుంటలో పడ్డ నేను వెతికి రక్షించడానికి నేను ఈ లోకంలోకి వచ్చానని చెప్పిన సార్వభౌముడు ఇప్పుడేం చెప్తున్నాడు, ఒక నాణ్యం ఎక్కడండి బంగారాన్ని ఉన్నతమైన స్థానాల్లో దాచుకుంటాం కదా. అట్లాంటి విధానంలో ఉన్న బట్టి మనుషులు కూడా ఆయన ఏం చేస్తాడు, నాణ్యంతో పోల్చి దొరికినప్పుడు సంతోషించరా అని ఈ లోక ఉపమానంతో పోల్చినప్పుడు అదే దేవుని దొరికితే, ఒక పాపి రక్షించబడితే ఎవరైనా సరే బ్రతకగలవాడు ఉన్నాడా దేవుని ఎద్దుకు వచ్చి నిజంగా యోగ్య మనసుతో దేవుని వెతికి పొందుకుని రక్షించబడితే ఎంతో సంతోషం కలుగుతుందని చెప్తున్నాడు దేవుని మాట. ఇంకోటి చదవండి, ఆ యొక్క లోక సువార్త 15:27 చదవండి. ఆ దాసుడు అతనితో తమ్ముడు వచ్చి ఉన్నాడు, తన యుద్ధకు సురక్షితంగా నీ తండ్రి దూడను వధించలేడు. అయితే అతడు కోపడి లోపలికి వెళ్ళనోలకపోయింది గనుక అతని వెలుపలికి వచ్చి అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నేను సేవిస్తున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే, అయినా నువ్వు నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆజ్ఞని వేసలతో వేసిన రాగానే వీని కొరకు కొవ్విన దూడను వధించితివని చెప్పింది. అందుకు అతడు, నీవెప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ సంతోషపడి ఆనందంగా చెప్తాను, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి చచ్చిపోయి దొరికానని. చూసారండి, ఇంకా ఎంత ఉపమానంతో మనం నిజంగానే పరలోకానికి దేవునికి విరోధమైన పాపం చేసి ఆయన నిత్య మార్గంలో ఉండాల్సిన మనం తప్పిపోయి భయంకరంగా పందులు పొట్టు కూడా దొరకని నాశనపు అగాధపు మొదలుస్తూ ఈ లోకంలో నాశనం కాదు, ఇంకా ప్రాణం పోతే నిత్య నాశనానికి కూడా వెళ్ళిపోయి భయంకరపు దుష్ట మార్గంలోకి వెళ్ళిపోయి ఈ లోక మనుషులు, ఈ లోక అపవాదం నమ్మి పందులు పొట్టు కూడా దొరకనటువంటి నీచ అసహ్యమైనటువంటి విధాన పరిస్థితుల్లోనికి ఎవరైనా ఒక ధనవంతుడు కుమారుడు ఎవరైనా ఆయన ఎంతగానో సొమ్మును తీసుకొచ్చి
దుర్వ్యాపారానికి ఖర్చు పెట్టిన ఆయన ఇప్పుడు ఎంత అవస్థ పడుతున్నాడు, పొందులు పొట్టు కూడా దొరకట్లేదంట. అట్లాగే ఈలోకి జీవిత విధానంలో మనకి ఏది దొరుకుతుందా? చచ్చిన దొరకదు, ఏది దొరకదు అనమాట. దేవుడు దయచేస్తేనే దొరుకుతుంది, నిజంగానే దేవుడు దయచేస్తేనే దొరుకుతుంది. ఏదైనా మనం ఆశపడి మనం ఇష్టపడే అది పందులు పొట్టులాగానే ఉంటుంది తప్ప, గలట్టలాగానే ఉంటుంది తప్ప సమాధానం. అయితే దేవుడు ఇస్తున్నాడు ఎంతగానో ఎంతగానో. దేవుడు ఏం చేస్తున్నాడంటే, అయితే తప్పు తెలుసుకుని ఎవడైనా సరే దేవుని యుద్ధకు వస్తే ఈ తండ్రి కనికరించి ప్రశస్త వస్త్రం, ఉంగరం, చెప్పులు తొడిగించి, కొవ్వుని దూడను వధించి విందు చేసిన రీతిగా మనకు కూడా దేవుడు ఏం చేశాడంటే, నువ్వు బ్రతకగోరేవాడు ఎవరైనా ఉన్నాడా? నా యుద్ధకు వస్తే ఇంకా నేను నా యొక్క జీవ వాక్యాన్ని, ఇంకా నా యొక్క జీవ జలపు మార్గాన్ని వెల్లడి చేస్తున్నాను, ప్రవహింప చేస్తున్నాను. నా ఆనంద ప్రవాహంలోనే తాగటానికి, నాతో వస్తానికి, నాలో ఉండటానికి, నన్ను కలిగి ఉండటానికి ఎవరైనా ఇష్టపడతారా? నేను వచ్చానని ఎవరైనా విశ్వసించి నమ్మి హృదయపూర్వకంగా, హృదయంలో అంతరంగంలో యోగ్య మనసుతో అంగీకరించి నన్ను చేర్చుకుంటారా? నేను వారిని ఎలా చేస్తాను? ప్రశస్త వస్త్రాలు కలిగించి, ఉంగరాలు తొడిగించి, చెప్పులు ఎంచుకుని బంగారు దేవుని యొక్క విందులోనికి వెళ్ళే బంగారపు విధానంగా చేసిన ఈ తండ్రి నీతి కంటే గొప్పగా ఉన్న పరమ తండ్రి చేస్తానికి ఆయన కుమారుని పంపించి రక్షకుడుగా ఉదయించినటువంటి దేవుని మాటను విని మనం తగ్గించుకుని మనం యోచించి ఒక్కసారి దేవుని మార్గంలోకి వచ్చి మనం ఎంత ఘోర పాపి, మనం ఎంత విధానంలో, మనం ఎంత నాశనపు, కళ్ళకి పచ్చ కావాలి కడితే అంత పచ్చగానే కనిపిస్తుంది. అలాగే సాతాను యొక్క విషయం ఉంటే మనకు అంత విషయంగానే కనిపిస్తుంది కదా, అంత దానంగా అంత పచ్చగానే అనుకుంటుంది తప్ప ఆ యొక్క పచ్చదనం, ఆ యొక్క లోకం ఎంత ఆశ గట్టించిగా నాశనం అయిపోతానికి త్వరగా ఉంది, ఎంత అణువంచులోనే ఉందనమాట. ఎందుకంటే ఈ యొక్క అపవాది నిజంగా ఇంకా బయలుపడి బట్ట వేడి వారి యొక్క విధాన మార్గం వచ్చిందంటే చాలా ఇంకా ఆయన దేవుడి యొక్క ఉపమానాల రీతిలోనే ఎంతగానో దేవుని మార్గాన్ని అరటిపండు వచ్చి చేతులు పెట్టిన విధానంగా చెప్పి ఆయన యొక్క జీవపు మార్గాన్ని బయలుపరుస్తున్నాడు బంగారు తండ్రి. అట్టి దేవుని మనం విశ్వసించి నమ్మితే ఈ యొక్క తండ్రి సంతోషించిన రీతిగా, కొవ్వుని దూడను వధించి విందు చేసిన రీతిగా పరమ తండ్రి విందు కూడా, ఈ వాక్యమే మనకి విందు చేస్తూ ఇంకా పరమ విందు కూడా, జీవాహారపు ఫలాలు కూడా తినిపించడానికి, రాయి మీద మన పేరు చెక్కటానికి కూడా, ఎంతగానో జీవితానికి నడిపించడానికి, ఎంతగానో పూజ్యనీయుడు బంగారు తండ్రి రక్షకుడు ఆయన కుమారుని పంపించడం. మరొకసారి మనం ఆయన వైపు తిరిగి మనం చెవి ఆయన తట్టు తిరిగితే మనకు వెలుగు ఉదయింపచేసి సమాధానం పొందుకొని, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఆయన దివ్య సమాధానం పొందుకొని మారు మనసు పొంది అయితే నిత్యరాజ్యపు ఆయన త్వరగా రానిగా మారు మనసు ఉంది. అతి భాగ్యంలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ తండ్రిని కూడా మనకి ఎవరు ఆయనే బయలుపరచాలి, ఎవరి వల్ల కాదు. మొదట నువ్వు ఒప్పుకొని క్రీస్తు ప్రభువు అంగీకరించి ఆయన త్రోవలోకి వస్తే, ఆయన అంగీకరించి ఆయన పొందుకుంటే నిత్య మార్గంలోనికి వెళ్తానికి, సమస్తం ఆయన నడిపించి తీసుకెళ్తానని స్వరూపుడు బంగారు తండ్రి చెయ్యిచ్చి పైకి లేపుతానన్నప్పుడు ఇటు రాజకుమారుని, ఇటు దేవ రక్షకుని మనం పొందుకొని ఆయన యొక్క మార్గం ఏంటని తెలుసుకుని బ్రతకగోరేవాడు నుండి నిజంగా ఆయన వెలుగును కలిగి ఉండడానికి ఇష్టపడి ఆయన కలిగి ఉండి ఇటు బంగారు సువర్ణపు ఆనందపు సంతోషపు విందులోనికి ఈలోక విందే కాదు పరలోక విందు రెడీగా ఉంది, సమీపమై ఉందిగా. మనం వెళ్తానికి ఆయన ఎంతగానో సిద్ధపరుస్తూ మనకి ఇంకా ఆయన జీవవాక్యాన్ని మన చెవులు కలుస్తానంటే మనం విని మారు మనసు నుండి నిజంగా ఆ పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని రక్షకుడు మన కోసం వచ్చినాడని నమ్మి విశ్వసించి ఆయన మార్గంలోకి వస్తే నిత్యానందపు సంతోషంతో మనం ఎంత సంతోషం, ఆయన అంటేనే సంతోషం, ఆయనలోనే నిత్య భాగ్యం కలదు, ఆయనే సంతోషం. అట్టి భాగ్యాన్ని మనం పొందుకొని ఆయన ఆనందిద్దామండి. ఆమేన్.